నేనే లోకమునకు వెలుగు. నన్ను విశ్వసించువాడు అంధకారంలో నడవక నిత్య జీవమును పొందును అని క్రీస్తు ప్రభు పలుకుచున్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వెలుగు చీకటిని పారదోలుతుంది. సంపద పేదరికాన్ని మాయం చేస్తుంది. జ్ఞానము అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. మరి మన విశ్వాసం తోటి వారిని క్రీస్తు దరి చేరుస్తుంది. అవును ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు దీపము వెలుగు అనేటువంటి ఉపమానాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎవరైనా దీపాన్ని వెలిగించి దాచిపెట్టరు లేదా మంచం కింద ఉంచరు కదా. వెలుగునిచ్చుటకై చీకటిని పారదోలుటకై దీపస్తంభంపై ఉంచును కదా అని వివరిస్తూ ఉన్నారు. దీపం అనేది దేవుని వాక్కు, అది సత్యాన్ని సూచిస్తూ ఉంది. మరి దీపాన్ని వెలిగించడం అంటే క్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకోవడమే, క్రీస్తు ప్రభువుని విశ్వసించటం, క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవడం, క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను శిరసావహించి పాటించటం. దీపాన్ని దాచిపెట్టడం లేదా మంచం కింద ఉంచటం అంటే మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని తోటివారికి పంచలేకపోవటం, ఆ విశ్వాసానికి అనుగుణంగా జీవించుకోలేకపోవటం. కథోలిక విశ్వాసులుగా మన యొక్క విశ్వాస పరమరహస్యం క్రీస్తు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మానవ మాతృడిగా ఈ భూలోకానికి ఒక కన్య గర్భాన ఉద్భవించటం, తండ్రి ప్రేమను మనకు బోధించటం, తన మరణ పునరుత్థానాల ద్వారా మనకు రక్షణను దయచేయటం, మరలా ఆయన మహిమలో ఈ లోకానికి వేయించేయటం. ఇది మన క్రైస్తవ యొక్క విశ్వాస పరమరహస్యం. మరి కథోలిక విశ్వాసులుగా పిలువబడుతున్న మనమందరం క్రీస్తుని అనుసరించగలుగుతున్నామా? క్రీస్తు వాక్కుకు అనుగుణంగా జీవించగలుగుతున్నామా? ఆయన ఆజ్ఞలను శిరసావహించి పాటిస్తున్నామా? కథోలిక విశ్వాసులుగా పిలువబడుతున్న నీవు నేను క్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నామా? ఆయనకు మన జీవితంలో ప్రధాన స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఆయన ఆజ్ఞలను శిరసావహించి పాటించగలుగుతున్నామా అని పరిశీలించుకోవాలి. కథోలిక తల్లిదండ్రులుగా పిలువబడుతున్న మీరు పొందుకున్నటువంటి విశ్వాసాన్ని మీ బిడ్డలకు పంచగలుగుతున్నారా? ప్రతి ఆదివారం దివ్యబలి పూజకు మీ పిల్లలను సంసిద్ధపరచి నిండు దివ్యబలి పూజలో పాల్గొనుటకు ప్రయత్నిస్తూ ఉన్నారా? గృహస్థ క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరందరూ క్రీస్తు ప్రభు యొక్క వెలుగుతో మీ గృహాలు నింపబడుతున్నాయా అని పరిశీలించుకోవాలి. మాటలతో క్రైస్తవులమని చెప్పుకొనడమే కాక మన మాటలు, క్రియలు, ప్రవర్తన తోటివానికి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పంచగలిగేలా జీవిస్తున్నామా అని పరిశీలించుకుందాం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అని గ్రహించి క్రీస్తు ప్రభువుకై శ్రమించి క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో జీవించుదాం. ఆయన వెలుగుని తోటి వారికి పంచుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.